హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ సివిల్ అడ్డా. మన ఛానల్ నేమ్ని అయితే CA/GS అడ్డాగా మార్చడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. ఇదేదో కొత్త ఛానల్ అని అన్సబ్స్క్రైబ్ చేయకండి, గమనించండి ఒకసారి. సో ఈ వీడియోలో చూసుకుంటే జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రివిజన్ అయితే చూద్దాం ఫాస్ట్గా. ఈ వీడియో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఆన్సర్ ఆప్షన్ బి నిజామాబాద్. ఆప్షన్ బి నిజామాబాద్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్లో ప్రారంభించారు. దీనికి సంబంధించిన మ్యాటర్ని చూద్దాం. దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్, రెండవ క్వశ్చన్, ఇటీవల చెన్నైలో జరిగిన తొలి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025లో మహిళల టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా. ఇటీవల చెన్నైలో జరిగిన తొలి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025ను మహిళల టైటిల్ను ఒడిశా గెలుచుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన మ్యాటర్ని చూద్దాం. మొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ని మహిళలేమో ఒడిశా గెలుచుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా పురుషుల చూసుకున్నట్టయితే తమిళనాడు గెలుచుకోవడం జరిగింది. అండ్ ఒడిశా ఎవరి మీద గెలిచిందంటే ఒడిశా పంజాబ్ను 1-0తో ఓడించడం జరిగింది. అదేవిధంగా పురుషులు చూసుకున్నట్టయితే తమిళనాడు మహారాష్ట్రను 5-0తో ఓడించడం జరిగింది. మ్యాటర్ ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్, మూడవ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా క్రికెట్లో టెస్ట్, ODI, T20 3 ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ బి స్మృతి మందన. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో టెస్ట్, ODI, T20 3 ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్గా స్మృతి మందన గారు నిలవడం జరిగింది. ఈ మ్యాటర్ చూసుకున్నట్టయితే స్మృతి మందన వచ్చేసి 2016లో బెర్లిన్లో ఓవెల్లో జరిగిన వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఫస్ట్ తన తొలి అంతర్జాతీయ సెంచరీని అయితే సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా 2021లో గోల్డ్ కోస్ట్లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో ఆమె తొలి టెస్ట్ సెంచరీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా జూన్ 28న జరిగిన ఇంగ్లాండ్తో జరిగిన T20లో సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనతను అయితే సాధించడం జరిగింది. ఒకసారి మ్యాటర్ని చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్, నాలుగవ క్వశ్చన్, ఇటీవల జూలై నెలలో UN భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఏ దేశం చేపట్టింది? ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ సి పాకిస్తాన్. ఇటీవల జూలై నెలలో UN భద్రతా మండలి అధ్యక్ష పదవి చేపట్టిన దేశం పాకిస్తాన్ దేశం. దీని గురించిన మ్యాటర్ చూద్దాం. ఇక్కడ మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చదవండి. UN అధ్యక్ష పదవిని ప్రతి నెల 15 సభ్య దేశాలు మధ్య అక్షర క్రమంలో మారుతూ ఉంటుంది. అండ్ పాకిస్తాన్ ఈ పదవిని 8వసారి భద్రతా మండలి సభ్య దేశంగా పనిచేస్తుంది. మరియు 2013 తర్వాత ఇది మొదటి అధ్యక్ష పదవి పాకిస్తాన్కి.
అండ్ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. అవి చూడండి. అవి ఏంటి అంటే ఒకటి చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఒకసారి మ్యాటర్ని చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ 5వ క్వశ్చన్. భారత నావికా దళంలో తొలి మహిళా యుద్ధ విమాన పైలట్ ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్గా కామెంట్ బాక్స్లో. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్థా పూనియా. భారత నావికా దళంలో తొలి మహిళా యుద్ధ విమాన పైలట్గా ఆస్థా పూనియా గారు నియమితులవ్వడం జరిగింది. ఈమె గురించి మనం కొంచెం మ్యాటర్ చూద్దాం. చూడండి, ఒకసారి మ్యాటర్ని చదవండి. ఈమె జూలై 3, 2025న విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగా యొక్క పవిత్ర మైదానంలో నావల్ స్టాఫ్ ఎయిర్ అసిస్టెంట్ చీఫ్ రియల్ అడ్మిరల్ జానిక్ బేవ్లీ నుండి ప్రతిష్టాత్మకమైన వింగ్స్ ఆఫ్ గోల్డ్ను అందుకుంది. సో ఈమె గురించి ఒకసారి మ్యాటర్ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ 6వ క్వశ్చన్. అక్రమ ఔషధ వ్యాపారాన్ని ఆపడానికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ని కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ మ్యాడ్ మ్యాక్స్. ఆపరేషన్ మ్యాడ్ మ్యాక్స్కి సంబంధించిన ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చదవండి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ప్రస్తుత అధిపతి అనురాగ్ గారు ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ 7వ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్టును ప్రారంభించిన నగరం ఏది? ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ డి ఇండోర్. దీనికి సంబంధించిన భారతదేశపు మొట్టమొదటి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్టును ఇండోర్లో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన మ్యాటర్ని చూద్దాం. ఇండోర్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లోని ఇండోర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఈ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేయడం ద్వారా ఇంటి జీపీఎస్ ఆధారిత డిజిటల్ చిరునామాను తెలుసుకోవచ్చు. ఆస్తి పన్ను, నీటి పన్ను వంటి స్థానిక పన్నులను చెల్లించవచ్చని సంస్థ యొక్క ఇండోర్ యొక్క మేయర్ పుష్పమిత్ర భార్గవ గారు అన్నారు. ఒకసారి మ్యాటర్ని చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? 8వ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆన్సర్ని కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. భారతదేశంలో మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యాన్ని కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన మ్యాటర్ని చూద్దాం. కేరళ రాష్ట్రంలోని ఆరాలం వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంకొంచెం మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ 9వ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవను ఏ కంపెనీ ప్రారంభించనుంది? ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ డి అనంత్ టెక్నాలజీస్. అనంత్ టెక్నాలజీస్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవను ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ని చూద్దాం. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చదవండి.
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 10వ క్వశ్చన్. జూలై 6-7-2025 తేదీలో 17వ బ్రిక్స్ సమావేశం బ్రెజిల్ రియో డి జెనీరోలో జరిగింది. కాగా 2026లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. ఆన్సర్ ఆప్షన్ డి, భారతదేశం. జూలై 6-7-2025 తేదీలో 17వ బ్రిక్స్ సమావేశం బ్రెజిల్ రియో డి జెనీరోలో ముగిసింది. కాగా 2026లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ని చూద్దాం. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అన్ని పాయింట్స్ని చదవండి. పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి మిస్ అవ్వకుండా అన్ని పాయింట్స్ చదవండి. వీడియోని పాజ్ చేసుకొని చదవండి పాయింట్స్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 11వ క్వశ్చన్. చెన్నై తీరంలో జామాతా కోస్ట్ గార్డ్ వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. ఆన్సర్ ఆప్షన్ సి, జపాన్. చెన్నై తీరంలో జామాతా కోస్ట్ గార్డ్ వ్యాయామం భారతదేశం మరియు జపాన్ దేశం మధ్య నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం. దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. 12వ క్వశ్చన్. పట్టణ పేద మహిళలకు డిజిటల్ సాధికారతను కల్పించడం లక్ష్యంగా డిజి లక్ష్మి పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ని కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ పేద మహిళలకు డిజిటల్ సాధికారతను కల్పించడం లక్ష్యంగా డిజి లక్ష్మి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం గురించి మ్యాటర్ని చూద్దాం. ఈ పథకం గురించి మ్యాటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 13వ క్వశ్చన్. గ్రీస్లో డొమియా ఇంటర్నేషనల్ స్ప్రింట్ రిలేస్ సమావేశంలో పురుషుల 100 మీటర్ల రేసును 10.2 సెకండ్లోపు పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్గా కామెంట్ బాక్స్లో. ఆన్సర్ ఆప్షన్ ఏ, అనిమేష్ కుజూర్ గారు గ్రీస్లో జరిగిన డొమియా ఇంటర్నేషనల్ స్ప్రింట్ రిలేస్ సమావేశంలో పురుషుల 100 మీటర్ల రేసును 10.2 సెకండ్లోపు పూర్తి చేసి రికార్డును అయితే కోల్పోవడం జరిగింది. పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా 10.2 సెకండ్లోపు పూర్తి చేసిన మొదటి భారతీయుడిగా నిలవడం జరిగింది. దాని గురించి మ్యాటర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫాస్ట్గా ఈ పాయింట్స్ అనేది చదివేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 14వ క్వశ్చన్. ఇంగ్లాండ్లో జరిగిన వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ బి, జానిక్ సిన్నర్. ఇంగ్లాండ్లో జరిగిన వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ను జానిక్ సిన్నర్ గారు గెలుచుకోవడం జరిగింది. ఇతను ఎవరి మీద గెలిచాడంటే కార్లోస్ అల్క్రాజ్ పైన ఇతను గెలవడం జరిగింది.
వింబుల్డన్ అనేది గ్రాస్ కోర్ట్ మీద ఆడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వింబుల్డన్ టైటిల్ని జానిక్ సిన్నర్ గారు గెలుచుకోవడం ఇది మొదటిసారి. దీంతో ఇతను 4 గ్రాండ్ స్లామ్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇతని గురించి ఇంకొంచెం మ్యాటర్ చూద్దాం. ఇతని గురించి ఇక్కడ మ్యాటర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చదవండి. అండ్ అదేవిధంగా మహిళల వింబుల్డన్ 2025 చూసుకున్నట్టయితే ఇగా స్వీటెక్ గారు సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ మిక్స్డ్ డబుల్స్లో టైటిల్ని గెలుచుకున్న జంట సెమ్ వెర్బిక్ మరియు కెటరీనా సినియాకోవా గారు మిక్స్డ్ డబుల్ టైటిల్స్ని గెలుచుకోవడం జరిగింది. ఒకసారి ఈ పాయింట్స్ అన్నీ చదవండి ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. 15వ క్వశ్చన్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు? కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. ఆన్సర్ ఆప్షన్ సి సోనాలి మిశ్రా. సోనాలి మిశ్రా గారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఇటీవల నియమితులవడం జరిగింది. ఈమె గురించి మ్యాటర్ చూద్దాం. ఈమె గురించి ఇక్కడ మ్యాటర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఫాస్ట్గా ఈ మ్యాటర్ని చదివేసేయండి. మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా పాయింట్స్ కవర్ చేశాను, చాలా పాయింట్లు పెట్టడం జరిగింది. వీడియో పాజ్ చేసుకొని మరి పాయింట్స్ అనేవి అన్నీ చదవండి, ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 16వ క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటి సాంప్రదాయ జ్ఞాన డిజిటల్ లైబ్రరీని ఏ దేశం ప్రారంభించింది? కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశం ప్రపంచంలోనే మొట్టమొదటిగా సాంప్రదాయ జ్ఞాన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించడం జరిగింది. దీని గురించి మ్యాటర్ చూసుకుందాం. దీని గురించి ఇక్కడ మ్యాటర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి పాయింట్స్ అన్నీ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 17వ క్వశ్చన్. 2024 WTTC నివేదిక ప్రకారం టాప్ 10 గ్లోబల్ టూరిజం ఎకానమీల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ కామెంట్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ సి 8th ప్లేస్. 2024 WTTC నివేదిక ప్రకారం టాప్ 10 గ్లోబల్ టూరిజం ఎకానమీల జాబితాలో భారతదేశం 8వ స్థానంలో ఉండడం జరిగింది. అండ్ దీని గురించి నా మ్యాటర్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. WTTC ప్రకారం యునైటెడ్ స్టేట్స్ అయితే మొదటి స్థానంలో ఉంది, అండ్ అదేవిధంగా చైనా 2వ స్థానంలో ఉండడం జరిగింది. ఒకసారి ఈ పాయింట్స్ అన్నీ చదవండి ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 18వ క్వశ్చన్. ఇటీవల ఏ దేశం అన్ని ఎన్నికల్లో 16 మరియు 17 సంవత్సరాల వయసు గల వారికి ఓటు హక్కు కల్పించాలి అని యోచిస్తుంది? కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ బి బ్రిటన్ అన్న యూకే అన్న సేమ్. ఇటీవల బ్రిటన్ కంట్రీ అనేది 16 నుండి 17 ఏళ్ళ వయసు గల వారికి ఓటు హక్కుని కల్పించాలని యోచిస్తుంది. అండ్ దీని గురించి మ్యాటర్ చూసుకుందాం. దీని గురించి ఇక్కడ మ్యాటర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఫాస్ట్గా మ్యాటర్ అనేది చదివేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్
19వ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి AI ప్లస్ క్యాంపస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి AI ప్లస్ క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించడం జరుగుతుంది. అండ్ దీని గురించి మ్యాటర్ చూద్దాం. దీని గురించి మ్యాటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 20వ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైన చారిత్రాత్మక జింగి కోట ఏ రాష్ట్రంలో ఉంది? కామెంట్ చేయండి ఫాస్ట్గా ఆన్సర్ని. ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైన చారిత్రాత్మక జింగి కోట తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దీని గురించి సంబంధించిన మ్యాటర్ని చూద్దాం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైన చారిత్రాత్మక జింగి కోట తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని విల్లపురం జిల్లాలో ఉంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 21వ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO క్రింది ఏ ఆఫ్రికన్ దేశాన్ని ట్రాకోమా రహిత దేశంగా ప్రకటించింది? కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ బి, సెనెగల్. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సెనెగల్ దేశాన్ని ట్రాకోమా ఫ్రీ రహిత దేశంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దామా. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి అన్ని పాయింట్స్ చదవండి. సెనెగల్ ప్రపంచంలోనే ఈ మైలురాయిని సాధించిన 25వ దేశంగా మరియు ఆఫ్రికాలో 9వ దేశంగా నిలవడం జరిగింది. ఒకసారి మిగతా పాయింట్స్ చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 22వ క్వశ్చన్, 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ చేయండి ఫాస్ట్గా కామెంట్లో. ఆన్సర్ ఆప్షన్ డి, హైదరాబాద్. 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ఆగస్టు 3 నుండి 10 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. యాక్చువల్గా ఇది బీహార్లో జరగాల్సింది. బీహార్లో ఎన్నికలు ఉండడం వలన హైదరాబాద్కి చేంజ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ మ్యాటర్ని చదవండి ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్, చైర్మన్ వి నారాయణన్ నాయకత్వంలో ఇస్రో ఏ సంవత్సరం నాటికి స్వతంత్ర భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది?
ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ బి 2035. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ నాయకత్వంలో ఇస్రో 2035 నాటికి భారతదేశ స్వతంత్ర భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ 2035 నాటికి భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని మరియు 2040 నాటికి చంద్రునిపై వ్యోమగామిని పంపి స్వతంత్రంగా భూమికి తీసుకొస్తుందని ప్రకటించారు. అండ్ అదేవిధంగా మిగతా పాయింట్స్ చదవండి. ఇక్కడ చంద్రయాన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు, వీనస్ ఎప్పుడు లాంచ్ చేస్తారు ఇవ్వడం జరిగింది, చదవండి ఒకసారి. గగన్యాన్ వచ్చేసి 2025లో Q4లో 2025లో లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీనస్ ఆర్బిట్ మిషన్ వచ్చేసి 2028లో లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మార్స్ ల్యాండర్ మిషన్ దాన్ని మంగళయాన్ 2 అనడం జరుగుతుంది. 2031 కల్లా దాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. గగన్యాన్ అన్నాం కదా అండి, గగన్యాన్లో 4 మెంబర్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అందులో ఒకతని పేరు వచ్చేసి శుభాంశు శుక్లా. దీని ఇంతకుముందుకే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లకి అయితే వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడిగా నిలవడం జరిగింది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 24వ క్వశ్చన్. ఇటీవల UNESCO నుండి వేదొలిగిన దేశం ఏది? ఇటీవల యునెస్కో నుండి వేదొలిగిన దేశం ఏది? ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా దేశం ఇటీవల యునెస్కో నుండి వేదొలగడం జరిగింది. దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చదవండి ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 25వ క్వశ్చన్. ఉన్నత విద్యా సంస్థలో చదువుతున్న బాలికల భద్రత స్వీయ రక్షణ లక్ష్యంగా శక్తిశ్రీ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ చేయండి ఫాస్ట్గా కామెంట్లో. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా రాష్ట్రం విద్యా సంస్థలో చదువుతున్న బాలికల భద్రత స్వీయ రక్షణ లక్ష్యంగా శక్తిశ్రీ పథకాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 26వ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన 50 కిలోవాట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ చేయండి ఫాస్ట్గా కామెంట్ బాక్స్లో. ఆన్సర్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన 50 కిలోవాట్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ను అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన మ్యాటర్ చూద్దాం. దీనికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఫాస్ట్గా చదివేసేయండి. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి హేమా ఖండు, గవర్నర్ వచ్చేసి శివప్రతాప్ శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్.
అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు జరగనున్న ఫైడ్ చెస్ వరల్డ్ కప్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ డి, భారతదేశం. అక్టోబర్ 30 నుండి నవంబర్ 27 వరకు జరగనున్న ఫైడ్ చెస్ వరల్డ్ కప్ను భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. దీని గురించిన సమాచారం చూద్దాం. దీని గురించి ఇక్కడ సమాచారం ఇవ్వడం జరిగింది, ఒకసారి ఫాస్ట్గా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ 28వ క్వశ్చన్. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది? కామెంట్ చేయండి ఆన్సర్ని ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ బి, 2028. మోర్గాన్ స్టాన్లీ ఎవరిస్తున్నారు? ఇది మోర్గాన్ స్టాన్లీ అనే ఒక సంస్థ అయితే ఇవ్వడం జరిగింది. 2028 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోర్గాన్ స్టాన్లీ అనే నివేదిక చెప్పడం జరిగింది. ఈ నివేదిక గురించి ఒకసారి చూద్దాం. ఈ నివేదిక గురించి ఇక్కడ మ్యాటర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి ఫాస్ట్గా చదివేసేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్ 29వ క్వశ్చన్. 2025 జార్జియాలోని బటూమీలో జరిగిన ఫిడే మహిళల ప్రపంచ కప్ గెలుచుకొని చరిత్ర సృష్టించినది ఎవరు? ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ డి, దివ్యా దేశ్ముఖ్. 2025 జార్జియాలోని బటూమీలో జరిగిన ఫిడే మహిళల ప్రపంచ కప్, ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ని గెలుచుకొని దివ్యా దేశ్ముఖ్ గారు చరిత్ర సృష్టించడం జరిగింది. దీని గురించిన మ్యాటర్ చూద్దాం. జార్జియాలోని బటూమీలో జరిగిన ఫైనల్లో తోటి భారత క్రీడాకారిణి, దీనికి ఆపోజిట్ ఎవరు ఆడారంటే కోనేరు హంపి గారు, అపోజిషన్ కోనేరు హంపితో ఆడి ఫైడ్ మహిళల ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా దివ్యా దేశ్ముఖ్ గారు నిలవడం జరిగింది. ఈమె మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ఇంతకుముందుకి ఫైడ్ ప్రపంచ కప్ అనేది భారత్లో జరుగుతుంది అన్నాం కదా, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మళ్ళీ 2025లో ఇది జరిగింది కదా అని, కోవిడ్ కారణం వల్ల అలా జరిగింది. అండ్ ఈ ఇయర్లో జార్జియాలో జూలైలో జరిగింది ఇది మహిళల ప్రపంచ కప్. అండ్ అదేవిధంగా 2025కి మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. 30వ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి హిందీ మీడియం MBBS కళాశాల క్రింది నగరాల్లో ఎక్కడ నిర్మించబడుతుంది? ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ బి, జబల్పూర్. భారతదేశంలో మొట్టమొదటి హిందీ మీడియం MBBS కళాశాలను జబల్పూర్లో నిర్మించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మ్యాటర్ని చూద్దాం. జబల్పూర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లోని జబల్పూర్ భారతదేశంలో మొట్టమొదటి హిందీ మీడియం కళాశాలను నిలయంగా మారనుంది. ఇది 2027-28 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నట్లు సంస్థ
వైద్య పరీక్షలు మరియు క్లినిక్ శిక్షణ పూర్తి హిందీలోనే అందిస్తుందని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇది 2027-28లో సెషన్లో 50 సీట్లు మాత్రమే, ఫస్ట్ ఫేజ్లో 50 సీట్లు మాత్రమే అందించడం జరుగుతుంది. అండ్ దీని గురించి ఇంకా మ్యాటర్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చదివేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. 31వ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. 16 ఏళ్లలోపు పిల్లలకు యూట్యూబ్ని వినియోగించడంపై నిషేధం విధించిన దేశం ఏది? ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. ఆన్సర్ ఆప్షన్ సి, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం 16 ఏళ్లలోపు పిల్లలకి యూట్యూబ్ని అయితే వినియోగించడంపై నిషేధాన్ని విధించింది. దీని గురించిన సమాచారం చూద్దాం. ఆస్ట్రేలియా డిసెంబర్ నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు యూట్యూబ్ ఖాతాలను సృష్టించకుండా నిషేధించబోతుంది అని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే టిక్ టాక్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు ఎక్స్ని గతంలో నిషేధం విధించడం జరిగింది. ఒకసారి దీని గురించి మ్యాటర్ చదవండి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎవరంటే యాంటోనీ ఆల్బనీస్ గారు ఉండడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ జూలై మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.